అతిపెద్ద కార్పొరేషన్లో ఖమ్మం కార్పొరేషన్ ఒకటి. గతంలో ఖమ్మం కార్పొరేషన్లో గులాబీ జెండా ఎగిరింది. అప్పట్లో మేయర్గా ఉన్న బీఆర్ఎస్ నేత నీరజ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే పార్టీ ఫిరాయించారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి మేయర్ కావాలని లెక్కలేసుకుంటున్నారు. కానీ గ్రౌండ్లో మాత్రం ఆమె ఒంటెత్తు పోకడలపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారా? ఇప్పటి వరకు ఇద్దరు మంత్రుల దగ్గర పనిచేసిన కార్పొరేషన్లో మేయర్ మార్కు లేకుండా పోయిందా? కానీ జిల్లాకు చెందిన ఓ మంత్రి మాత్రం ఆమెకి మరోసారి మేయర్ చేసేందుకు పావులు కదుపుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖమ్మం నగర మున్సిపల్ కార్పొరేషన్కు పాలకవర్గం పదవీకాలం ఈ మధ్య పూర్తయింది. 5 ఏళ్లు మేయర్గా పనిచేసిన పూనుకొల్లు నీరజ తన పదవీకాలం పూర్తి చేసుకున్నారు. గతంలో బీఆర్ఎస్లో గెలిచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆశీస్సులతో మేయర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కారు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్లో చేరిపోయారు. మళ్లీ కాంగ్రెస్లో మంత్రి తుమ్మల అండతో మేయర్గా ఆమె కొనసాగారు. అయితే మేయర్గా పనిచేసిన 5 ఏళ్లు ఆమె తన మార్కు చూపించలేకపోయారనే విమర్శలు ఆమెపై ఉన్నాయి. ఇద్దరు మంత్రుల వద్ద పనిచేసిన అభివృద్ధి విషయంలో పెద్దగా ఆమె రాణించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 2 నుంచి 3 లక్షల జనాభా కలిగిన ఖమ్మంలో మేయర్ పేరు చాలా మందికి తెలియదని అంటున్నారు. గతంలో మేయర్గా ఉన్న ఎక్కువగా తన డివిజన్ అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చేవారని విమర్శలు ఉన్నాయి. మిగతా డివిజన్ల అభివృద్ధిపై పెద్దగా ఫోకస్ చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజా సమస్యలను వినడంలో కూడా ఆమెకు ఓపిక ఉండేది కాదని అంటున్నారు. గతంలో నగరంలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేదన్న ప్రచారం ఉంది. మంత్రులతో తప్ప ఆమె సింగిల్గా తిరిగిన సందర్భాలు చాలా తక్కువని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చాక మాజీ మేయర్ తన మరో కోణాన్ని చూపించదన్న టాక్ వినిపిస్తుంది. అప్పటి వరకు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు అనుకూలంగా ఉన్నా ఆమె కాంగ్రెస్ గూటికి చేరాక వారిని పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా డివిజన్ల అభివృద్ధిని గాలికి వదిలేసిందని పలువురు కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. డివిజన్ అభివృద్ధి కోసం నిధులు కావాలని అడిగితే పట్టించుకునేది కాదనే విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్లో చేరనందుకే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు నిధులు ఇవ్వలేదన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. అప్పుడు నిధులు కేటాయించకపోవడంతో ప్రస్తుతం చాలా డివిజన్లలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పలువురు కార్పొరేటర్లు ఆవేదన చెందుతున్నారట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నగర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన మాజీ మేయర్ మాత్రం తన ఈగోతో పలు డివిజన్లకు నిధులు కేటాయించలేదనే విమర్శలు ఉన్నాయి. మేయర్ తన అభివృద్ధి మార్కు చూపించకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వానికి ఖమ్మంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు అభివృద్ధిలో తన మార్కు చూపించని మాజీ మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మాత్రం తన మార్కు చూపించారనే ఆరోపణలు చాలా ఉన్నాయి. ఓ విభాగానికి చెందిన అధికారి పలు ఆరోపణలతో ఖమ్మం నుంచి బదిలీ అయ్యారు. అయితే తన పరపతి చూపించి ఆగ మేఘాలపై అతడిని మళ్లీ ఖమ్మంకు తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉండడంతో కొన్ని పనులకు ఆయన అడ్డు చెప్పారంట. దీంతో కమిషనర్ తీరుపై ఆమె అసహనం ప్రదర్శించారట. ఈ క్రమంలోనే ఇరువురికి పడేది కాదని సమాచారం. ఇలా కొన్ని పనుల్లో ఆమె తలదూర్చడం వల్ల పలువురు అధికారులు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా 5 ఏళ్లు తన పదవీ కాలాన్ని తనకు అనుకూలంగా సాఫీగా పూర్తి చేసుకున్న ఆ మాజీ మేయర్పై నగర ప్రజలు పలువురు మాజీ ప్రతినిధులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇది వచ్చే కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభావం పడకుండా మంత్రి తుమ్మల ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో చూడాలి మరి.